అజార్ ఖాన్, మీరు హిందుస్థాన్ లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అల్లా కోసం, ఇస్లాం కోసం మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు. ప్రపంచమంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు. మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా. అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుడిని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం. వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇది మీకు అల్లా అప్పగించిన పవిత్రమైన బాధ్యత. అల్లా మిమ్మల్ని కాపాడుతాడు. ఫీ అమానుల్లా. हीरो बनने का है तू? समझ में नहीं आता शक्ल देख. నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. ఎన్టీఆర్ ని కూడా ఇలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా. ఏమైంది? మెగా స్టార్ పురుషులవుతారు. బాసు ఆ తర్వాత పేర్లుందులే గడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ నాకు తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా. ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ. మీరెప్పుడు ఇక్కడేనా రే? ఇక్కడే. ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న. అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా, ఎమోషన్. 6 ఏళ్ల నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు బాబా, నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో గచ్చపడానికి వెళ్ళో ఏమైంది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రౌండ్ ర్యాలీ. నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివారు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలో బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. చల్లావా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగరా, నీకు ఈ పక్క షాప్ గారికి చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీ తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్రా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి.
ఇక్కడికి అసలు రాలేదండి బాబు తిని తిని చూడలేదన్నా. ఇక్కడికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था। जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था। जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था। फिर तुम जहाँ कहोगे वहां साइन करने की तैयार हो मेरे भाई। కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తున్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెట్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్ లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. కొండలవాడ వెంకటేశ ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస. ఆడవాళ్ళని ముసలివాళ్ళని పది పిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్లో హదీస్లో చెప్పారు కదా. చాలా హిందూలో గుజరాత్ లో మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు. ఇంకో కౌన్ మారా రే, కౌన్ కిస్కో మారా? ఇల్లా అక్కడ గుజరాత్ లో. అరే పాగల్ హోగా సబ్ లోగ్. అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం, గోదా ట్రైన్ తగలబెట్టి మనమని వాళ్ళు, బాబ్రీ మసీద్ అని మనం, అయోధ్య రావడం వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు మిగలరు. మొత్తం శ్మశానం అయిపోతాయి. అరే మనిషి లేనప్పుడు సమాధుల మీద బతమేం చేస్తుందిరా? अरे सोच रहे स्ट्रेट सोच। अमजद भाई भाषण बंद कर, काट देंगे इन सबको। वही मैं पूछ रहा हूँ, क्यों काटना है इन लोगों को? हाँ क्या बिगाड़ा है इन लोगों ने आपका? अरे तेरा भाई को मारा, हाँ? अरे तेरा बहन को मारा, अरे तेरा अम्मी जान को मारा. ఏం చేశాడండి పాపం? ఎక్కడి నుంచో వచ్చారు, ఊరు తెలీదు, పేరు తెలీదు, ముక్కు ముఖం తెలియని వాళ్ళ మీద ఏంటండి కక్ష? हम जैसा मुसलमानों का ऐसी बात करते? अरे मुसलमान मुसलमान, तू मुसलमान है रा? మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళొచ్చావు, जोरों को मार देते और ये बोल रहा है मुसलमान. अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम సిగ్గుతో తల ఉంచుకుంటుంది. మీరు కూడా ఈ మాట విని अरे तू निकल निकल जा, तू निकल. अरे निकल, बाद में पछताओगे. अल्लाह की कसम, वही अल्लाह के लिए कुरान के कसम, स्ट्रेट मुसलमान बोल रहा हूं. ఒక్కడు అడుగు ముందేసినా జాన్నము डालूंगा. अल्लाह अकबर, अल्लाह अकबर. वही मैं बोल रहा हूँ, ये ठीक नहीं है भैया. అల్లా కూడా నచ్చలేదు, అందుకే నమాజ్కి పిలిచాడు. నైతో కబేలా హో జాతా కబేలా. అరే ఈ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్తాం భయ్? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరగాలి, ఇక్కడే చావాలి. ఈ దేశం మనది, ఇంకెక్కడికి వెళ్ళాం. వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు. అరే బిచ్చగాడు అయిపోతాం అని అందరూ. అందుకే ఉన్నంత సేపు మిల్కే జిద్దే. అరే స్ట్రెస్ होते क्या? चलो काम पे चलो, चल 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 भाई काम पे चलो. अरे छोड़ रहे पागल बन,
चल आते चलो भाई। अरे कुछ भी प्रॉब्लम नहीं है। अरे